సరే అయితే ఇప్పుడు నిన్న అసెంబ్లీ మీరు కూడా చూసుంటారు ఆద్యంతం, టీడీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ జనసేన మంత్రులు, లేదంటే జనసేన మంత్రులు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేలు. ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి సార్? నువ్వు కొట్టినట్టు నేను గిల్లినట్టు నువ్వు ఏడ్చినట్టు. తల్లి నేను ఏడ్చేస్తాడు సార్, పిల్లితలు గొరుకుతాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి బోండామో చెలరేగిపోయాడు పవన్ కళ్యాణ్ మీద. అలా దూలిపాల నరేంద్ర గారేమో తెలుగుదేశానికి నిజంగా వెన్నుపోటు పొడిచిన వాళ్ళ కొడుకు మీద చెలరేగిపోయాడు. అవునా కదా? నాదెండ్ల మనోహర్ మీద మాట్లాడారు మీరు, క్వశ్చన్ చేశారు. మీకు ఇంకా వాసనలు బావు. క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే మరి వీళ్ళిద్దరు వినమ్రత దిగజారిపోయిన తనానికి నిదర్శనం అది. ఊర్లో కార్యకర్తల్ని జననాయకులకి కొల్లబొడిచి పాతరేసేసినా సరే మీ ఇద్దరం బాగానే ఉన్నాం, నేను లేకపోతే నేను బతకలేను, సేమ్ బీజేపీ లాగా తెలుసుకున్న యథార్థ జనసేన అధినేతది. ఇక్కడ మీకు ఒక విషయం గమనించారు, జాగ్రత్తగా గమనించండి. అంతా అయిన తర్వాత చంద్రబాబు నిలబడి ఏటి మాట్లాడాడైనా, పవన్ కళ్యాణ్ నేను రాష్ట్రానికి 2 కళ్ళు ఆటోళ్ళం, ఆయన అసలు పిఠాపురంకి ఆయన తిరగబెట్టేసినట్టు వాడు తిరగబెట్టట్లేదు, మా వర్మ త్యాగం ఎందుకు పనికిరాదు అసలు నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిపి 2 జోడెద్దుబల్లా పరిగెట్టిస్తుంటే రాష్ట్రం సరతముఖంగా వెళ్ళిపోతుందని ఈ పొటానీ కబుర్లు వెళ్ళలేదా మీరు? మరి అంత దూలిపల్లారేంద్రా, అంత బోండవమ్మ అంత కష్టపడింది, అంతా తృణప్రాయంగా పెరుగాన్లో పచ్చడి నంచిన డిస్కౌంట్ తినేశారు, అయిపోయింది. కనీసం వాళ్ళు ఏదైనా అర్జీ పెట్టాలన్నా, ఏదైనా ఆ శాఖలకు సంబంధించి ఏమైనా ఇవ్వాలన్నా కూడా పట్టించుకోవట్లేదు. ఏమైనా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి చేత తిప్పించండి. జరుగుతుంది ఏంటి సార్? మొన్న ఎర్రచంద్రం వ్యాపారం సేమ్ పుష్ప సినిమా డైలాగులు చూడండి, చంద్రబాబు గారు మాట్లాడిన దానికి ఏమైనా తేడా ఉందేమో చూడండి. అలాంటి ఫ్లెక్స్ ఎడితో గొల్లు ఎట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత మాట చూసాం, రపరప అంటావా అని. అసలు ఆనందం జగన్మోహన్ రెడ్డి కాదు, అలాడో ఫ్లెక్సీ ఎట్టాడు వాడు, తెలుగుదేశం వాడు. అలాగే వీళ్ళు పుష్ప సినిమా డైలాగుల మీద ఆయనేమో ఏంటంటాడు పర్యావరణంలో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ సాక్షిలో చూశాను నేను. ఆవుకి ఏదట ప్లాస్టిక్ కడుపులో తీర్చాడు, 90 కేజీలు వచ్చింది. అదే కథ చెప్పిండు పవన్ కళ్యాణ్ నేను చెప్పారు. తిరుపతి తరా నమూనా అంటే ఇప్పుడు తిరుపతిలో లెక్కర్ ఏర్లేపాలుతుంది పైన, తిరుమలలో. తిరుపతి చెప్పాక 24/7 లెక్కర్ అవైలబుల్. మా రఘురామకృష్ణరాజు గారు ప్లాస్టిక్ బాటిల్ బదులు గాజు బాటిల్లో మందు తీసుకెళ్ళి డిపాజిట్ మనీ ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చేస్తారు. గొప్ప వాట్ ఏ సజెషన్ అసలు. ఇంకా మీరు అసెంబ్లీ మంచి పద్ధతే కదండి. పాకరాలది టెట్రా ప్యాకెట్లను కేరళలోనూ అట్లను టెట్రా ప్యాకెట్లను ప్లాస్టిక్ బాటిల్ని ఎత్తుంటే యాడ కథలు చెప్తారు వీళ్ళు. ఇప్పుడు అసలు ఎంతసేపు ఎర్రోడికి దేని మీద లోకం అంటారు, ఎక్కడి మీద ఎందుకుంటారు వీళ్ళకి? మధ్యపురాను ప్రియులు కడుపు కొట్టు జగన్ అని ఎలక్షన్ ఎత్తేసారు. అందుకోసమే మద్యాన్ని ఫ్రీ ఫేర్ మద్యంగా, మంచి క్వాలిటీ మద్యంగా, తక్కువ ధరలుగా అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో. సేమ్ ల్యాండ్ రేటే కొంచెం కాస్ట్, మద్యం కన్నా తక్కువ మాకు. ల్యాండ్ రేట్లు నిన్న ఎవరు ఒక అమరావతి రైతు, ఆయన కూడా అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి, యుగంధర్ అని సంథింగ్, నేను చూశాను ఆ వీడియో. ఎవరికి ఇచ్చిన ఇంటర్వ్యూ? నిజమైన జర్నలిస్ట్ లోపల ఎన్నాళ్ళు బట్టే కళాన్ని వెనక్కి తిప్పి రాసినాడు కూడా మనసు ఒప్పట్లే. ఆయన ఒప్పుకున్నాడు, డైరెక్ట్గా మాట్లాడాడు. నేను టీడీపీ కోసం అని కూటమి కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి పోతే నాకు న్యాయం జరుగుద్ది అనుకుంటే ఈ 15-16 నెలల్లో కేంద్ర మంత్రులు లేదంటే మంత్రులు సైతం ఇన్వాల్వ్ అయినా కూడా ఇంతవరకు నా భూమి నాకు ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నాడు ఆ రైతు. నిజాలు మేము మాట్లాడుతుంది అదే సార్. అమరావతి శాశ్వత గజెట్ తిండ్రా అంటే అది తప్ప అని మాట్లాడతారు, ఆ ఒక్కటి తప్ప. తర్వాత అక్కడ భూములకి వాళ్ళు ఇచ్చిన 1000 గజాలు 400 గజాలు వాళ్ళకి సైట్లు కొట్టే ఉండరా, ఆ ఒక్కటి తప్ప. సీడ్ క్యాపిటల్ రోడ్ ఏంటి రా బాబు, ఆ ఒకటి తప్ప. కానీ అమరావతి రాజధాని మాది ఏమనుకుంటారు, నిరంతర గంగానదీ ప్రవాహ ప్రక్రియ అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు కాన్క్లేవ్లో. నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉండాలి. కానీ మిగతా అంతా ఆ కందుల రమేష్ గారికే అంత మంట ఎక్కిపోయిందంటే ఇంకేదే నరసింహరావు అటు ఇంటర్వ్యూ చేసి ఉంటే ప్రాణాలు తోడిస్తుంది. అర్థమవుతుంది కదా అక్కడ రైతులు ఎంత అంటే అంత పెద్ద పాపులారిటీ ఉండి పొలిటికల్గా మాట్లాడి పొలిటికల్గా లైజనింగ్ ఉన్న. ఇప్పుడు మొన్న ఎలక్షన్ ఇస్ రియల్లీ ఏ క్రూషియల్ టర్న్ ఓవర్ అండి. అమరావతి సెంట్రిక్గా జరిగిన ఎలక్షన్. అవును, అసలు టర్న్అవుట్ అంతా విజయవాడ ఉభయ గోదావరి జిల్లా దాకా అది దాన్ని ఎసెన్స్ ట్రావెల్ అయింది. అలాంటిది ఇప్పటికీ క్లారిటీ లేదంటే అమరావతి చేసే వ్యక్తికి న్యాయం జరగకపోతే నా ప్రశ్న సామాన్యుడు ఇంకెక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ పని ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు ఆయన 32,000 గజాలు సంథింగ్ ఏదో చెప్పాడు ఆయన. 1000 గజాలు 500 గజాలు 200 గజాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పని ఎప్పుడే అయిపోయింది సార్. వీళ్ళందరూ మడతెట్టవలసిన వాళ్ళందరికీ మడతెట్టేశారు. వీళ్ళు సర్దేసుకోవాల్సిన అన్నీ సర్దేశారు, దీపం చక్కబెట్టేశారు. ఇంకా చక్కబెట్టిన ఏంటంటే అడపాతడపాలు అటు ఉన్నవి. ఇవి అసలు ఒరిజినల్ బబుల్స్. మీకు ఇప్పటికి కూడా మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ 25% ఎలక్షన్స్ ఇంకా జరగలేదు. అవును, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్లియర్ కట్ ఆన్సర్. 11 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు జరగలేదు. వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఆఫ్టర్ ఆల్ మున్సిపాలిటీ అంటండి ఆయనే.
నవనగరాలు ఇన్ని పకోడీ కబుర్లు అప్పుడు ఆ ఫేజ్లో. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆఫ్టర్ ఆల్ మున్సిపాలిటీయా ఇంకా 45,000 ఎకరాలు కావాలంటుండు. దేనికి? పోనీ వీళ్ళకైనా సముచిత న్యాయం జరిగిపోయి వీళ్ళు తెరబడిపోయి మొత్తం అమరావతి శాశ్వత రాజధాని అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన త్యాగానికి నవనగరాలకు ధీటుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 11 నెలల్లో మోర్ అండ్ మోర్ ఫేస్తో పనిచేసింది. ఒక ఆర్బీఐ వచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ 3 వచ్చేసాయి. ఎట్లా సార్ నాకు ఈ పాసిబిలిటీ అర్థం కావట్లా.